సినిమా చాలా బాగుంది. సో ఒకటే చెప్తా, మాస్ జాతర. మధ్యలో పడుకున్నాడు. ఓవరాల్ మూవీ క్రేజీ. సింపుల్ చెప్పాలంటే అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం చూసేయచ్చు మూవీ. ఎనఫ్. వన్ మ్యాన్ షో. సింప్లీ వన్ మ్యాన్ షో. ఇక అందరు సపోర్టింగ్ అందరు కూడా క్రేజీ చేశారు. ఆఫ్ కోర్స్ ఉంది, డెఫినెట్లీ ఉంది, హైప్ ఉంది. సో పార్ట్ 3 అయితే అవసరం లేదేమో అనిపించింది. పార్ట్ 2లోనే అన్ని ఇంక్లూడ్ చేసి ఎండ్ చేసేస్తే నీట్గా ఉండేదేమో. అర్థం కాల ఏంటది? అల్లు అర్జున్ అయితే ఫుల్గా ఎలివేట్ అవుతాడు. మేబీ అల్లు అర్జున్ డామినేషన్ వల్ల మనకు అట్లా అనిపించి ఉండొచ్చేమో. మూవీ టికెట్ రేట్స్ అది బిజినెస్ రిలేటెడ్ ఏమో, అది మనకి తెలియదు. బిజినెస్ అంతే. మనం అవుట్ ఆఫ్ 5 3.5. It was awesome. It was really cute and really sweet between this boy. It was really nice. Okay. So songs placement gaani, song visualization gaani, visuals gaani ela Asal expect cheyale Suseki song asal expect cheyaled and it was really nice. Even though I got some spoilers, I was really surprised by them. So yeah. Pushpa 3 reveal chesina vidhanam meeku ela anpichindi? It was nice. It was surprising. Yeah. Malli national award ostunda Allu Arjun gariki? Yeah, by his acting, sure. I hope so. Srivalli. Srivalli dance ela anpichindi? Srivalli dance was awesome too. Yeah. And kissing song ela anpichindi? Kissing song choreography ఇంకా మంచిగా చేయొచ్చు because you know Srivalli is an awesome dancer, Allu Arjun is an awesome dancer. They can do way more energetic dance and stuff. The choreography can be way good, but it was nice. బయట చూస్తే పుష్ప 2 కి హైప్ చాలా ఉంది. హైప్ తగ్గట్టు మూవీ ఉందా లోపల? ఉంది ఆల్ ద సూపర్ ఉంది. హైలైట్స్ అంటే ఏం నచ్చింది మీకు? హైలైట్స్ ఏం చెప్తారు? హైలైట్స్ ద జాతర సీన్ చాలా బాగా నచ్చింది. యా, ఫ్యామిలీతో చూడొచ్చా మూవీ? ఫ్యామిలీతో చూడొచ్చు. నెక్స్ట్ లాస్ట్ 1 మైనస్ ఏంటి, 1 ప్లస్ ఏంటి పుష్ప 2 కి? 1 మైనస్ 1 ప్లస్ ఏం చెప్తారు? 1 plus is it was overall very awesome. 1 minus is the choreography in Kissing song. Ante. Okay, fine. Yeah. సూపర్ ఉండే సినిమా. కేవ్ క్యాక్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ పక్కన పెట్టే సెకండ్ హాఫ్ అసలు మనం ఇలా నుంచునే చూస్తాం. అసలు మన సలార్లో కాటడమ్మ ఫైట్, డేవరలో ఇంటర్వెల్ ఫైట్ లాగా ఇప్పుడు పుష్ప 2లో ఆ జాట ఏదన్నా సూపర్. అదే అసలు మైండ్ ఫస్ట్ హాఫ్ అలా వెళ్తుంది, సెకండ్ హాఫ్ కేసీపీడి. ఏం లేదన్న, డబ్బులు చేయనప్పుడు దానికి అంతే. ఆడికి బడ్జెట్ అయ్యింది, ఆడు పెట్టుకున్నాడు. ఇంకోటికి బడ్జెట్ అవుద్ది, ఆడు పెట్టుకుంటాడు అంతే. దానికి ఏముందన్న? టికెట్ రేట్స్ అన్ని నార్మల్ అన్న, పట్టించుకోకూడదు. ఇక్కడ మాట్లాడచ్చో మాట్లాడకూడదు తెలియదు కానీ ఫస్ట్ హాఫ్ మామూలుగా ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం జాతిని మింగాడు. ఫ్యాన్ గా చించేసారు, వేరే లెవెల్ అసలు. బయట చూస్తే చాలా హైప్ క్రియేట్ చేశారు. ఆ హైప్ థియేటర్ లో ఉంది, అందరి పక్కన ఉంది. నేను అరిసి నా గొంతు పోయింది. హైప్ అయితే బాగున్నాయి. అంటే స్టోరీ తక్కువ ఉంది, మొత్తం అల్లు అర్జున్ ఎక్కువ చూపించారని చెప్పి చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? లేదు, సెకండ్ పార్ట్ అన్నప్పుడు ఆబ్వియస్ గా కంటెంట్ ఉంటుంది, దాని కంటిన్యూషన్ గా ఉంటది కాబట్టి మీకు కంటెంట్ కనిపించదు. పార్ట్ 3 పుష్ప 2 అవసరం. పార్ట్ 3 ఇంకా కంక్లూజన్ లేదు కదా, సో కంక్లూజన్ కోసం కావాల్సింది కంప్లీట్ చేయడం. జాతర ఎపిసోడ్ అయితే ఫుల్ ఫైట్, ఆ 20 చాలా హైప్ చేశారు. మళ్ళీ లాస్ట్ ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫైట్ కూడా లాస్ట్ లో ఎమోషనల్ టచ్ అవుతుంది బాగా. ఫ్యామిలీ పుష్పరాజ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎట్లా అనిపించింది? బాగుంది. శ్రీలీల డాన్స్ నైస్, బాగుంది. ఆమె ముందు నన్ను ఎరగదీసేస్తుంది, పెద్ద డాన్సరే కదా. సో మీకు ఏ సాంగ్ నచ్చింది? ఫీలింగ్ సాంగ్ నచ్చింది మాకు బాగా. నాకు అన్నీ నచ్చాయి. సో ప్లస్ ఏంటి, మైనస్ అంటే ఏం చెప్తారు? ప్లస్ అంటే జాతర ఎపిసోడ్ అవి బాగా ప్లసెస్. మైనస్ అంటే ఏం లేవు మాకైతే ప్రస్తుతానికి. అల్లు అర్జున్ ఏడ్చినప్పుడు మీకు ఏమనిపించింది? మాకు ఫీలింగ్ వచ్చింది, మేము ఎమోషన్ అయ్యాము. సో సారీ ఫైట్ ఎలా అనిపించింది? అదే బాగుంది, చాలా బాగుంది. బ్లోయింగ్. అవుట్ ఆఫ్ 5 ఎంత? అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత? 4.5 ఇస్తాం మేము. థ్యాంక్ యూ.